హలో అండి, వెల్కమ్ టు యువర్ స్నిగ్నిల్ కహాన్య. నేను మేక. మేమైతే శ్రీశైలం వెళ్తున్నాము. 2 days ట్రిప్ ఇది. మేము వెళ్ళి కూడా చాలా రోజులైంది. ఇప్పుడు వెళ్ళిన ట్రిప్ అయితే కాదు ఇది. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంట్లో నుంచి బయలుదేరాం, నెల్లూరు నుంచి. మనకు వెళ్ళే దారిలో ఇలా పొలాలు, చెట్లు ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. అంటే పండించే పొలాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎక్కువగా పూలు కానీ చాలా రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే. అండ్ ఇక్కడ మధ్యలో ఒకసారి ఆగాము. సో మా మమ్మీ, మా డాడీ అండ్ నేను. ముందు పక్క ఇంకా సునీ అండ్ క్రిష్ ఉన్నారు. మధ్యలో ఏమైనా తిందామని చెప్పేసి మమ్మీ ఇలా ఇవి తీసుకువచ్చింది. బాదం, కిస్మిస్ ఇవన్నీ బాగున్నాయి. ఇంకా వెళ్ళే దారిలో మాకు ఇక్కడ ఒక చిన్న షాప్ అయితే కనిపించింది బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇది చాలా బాగుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్. సేమ్ నెల్లూరులో ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి, దోశ, బోండం అన్నీ. ఆ తర్వాత కాసేపు ఇక్కడ ఆగాము. కొంచెం టీ, కాఫీ కూడా తీసుకున్నారు. సో ఇక్కడ మా వాళ్ళందరూ టీ, కాఫీ తాగుతూ ఉన్నారు. ఇవి అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టాప్ అయితే అయ్యాము. ఇంక ఇక్కడ పెట్రోల్ దగ్గర అయితే ఆగాం. సో ఇక్కడ చుట్టూ చూసారా కొండలు ఇవన్నీ. నాకు క్లైమేట్ చాలా బాగా నచ్చింది. చాలా కూల్గా ఉంది. అంటే మేము వెళ్ళింది డిసెంబర్లో కదా, క్లైమేట్ కూడా చాలా బాగుంది ఆ టైంలో. సో ఇలా అయితే ఉంది. ఇంకా శ్రీశైలం లోపలికి అంటే టెంపుల్ దగ్గరికి అయితే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ పైకెక్కి ఇవన్నీ చూస్తున్నారు. గుడి గోపురం ఏదైతే కనిపిస్తుందేమో అని. ఎవరికి కనిపించలేదు అక్కడి నుంచి, బైనాక్యులర్స్లో చూసినా సరే. సో అక్కడ అలా చూసేసి కిందకి దిగిన వెంటనే మేము ఇక్కడ పిక్స్ అనేటివి తీసుకున్నాము. మీరు మీ చేతుల్లో బ్యాగ్స్ ఏమైనా ఉన్నా సరే జాగ్రత్త, కోతులు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ, అవి తీసుకునేస్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది కదా అని ఇక్కడ నిల్చుకొని మేము ఫోటో అయితే తీసుకున్నాం. వాళ్ళే తీస్తారు. సో ఎంతో అమౌంట్ అని చెప్పారు. అది మేమైతే 2 అయితే తీసుకున్నాం. సో ఇక్కడ ఇతనైతే తీసిచ్చారు. సో గుర్తుగా ఉంటుంది కదా వెళ్ళాం ఆ ప్లేస్కి అని చెప్పేసి అని. క్రిష్ ఇలాంటి ప్లేసెస్కి ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. సో అది కొంచెం గుర్తుగా ఉంటుంది కదా అని తీసుకున్నాను. అండ్ ఇక్కడికైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫోన్స్ అయితే నాట్ అలౌ, లోపలికి కార్లోనే పెట్టేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత నేను గాజులు అయితే తీసుకున్నాను. ఇవిగోండి, ఇవి తీసుకున్నాను నేను గాజులు. సో అది మీకు చూపిస్తున్నాను. సో ఇవి తీసుకొని ఇంకైతే వచ్చేసాను. దర్శనం అయిపోయిన వెంటనే వచ్చి కొంచెం కాఫీ అనేది తాగాను. ఇంకా కొంచెం జర్నీ చేసిన వెంటనే ఈ ఏరియాకి అయితే వచ్చి మేము ఇంకా డిన్నర్ అయితే చేసాము. ఆఫ్టర్నూన్ డిన్నర్ గుడికి వెళ్ళాం కదా శ్రీశైలం దగ్గరికి, అక్కడైతే చేసాం. బట్ అక్కడ ఉన్న హోటల్లో ఫుడ్ నాకైతే పెద్దగా నచ్చలేదు. బట్ నైట్ డిన్నర్ ఇక్కడైతే చేసాం. ఇక్కడ ఫుడ్ బాగుంది, కొంచెం బాగుంది. హోటల్ లోపల చూడడానికి కూడా నీట్గా బాగుంది కూడా. ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది మేము తిన్న హోటల్ ఇవన్నీను. ఇక్కడ మీకు వెజ్ అండ్ నాన్ వెజ్ రెండూ ఉంటాయి కూడా. సో నైట్ అయితే ఇక్కడ డిన్నర్ అయిపోయి ఇంకా మేము ఇక్కడైతే రూమ్ తీసుకున్నాము. ఎక్కడ తీసుకున్నాము కూడా చూపిస్తాం నైట్ స్టే చేయడానికి. సో ఇక్కడ మేము ఒక్క రూమ్ తీసుకున్నాం, దాంట్లో 6 members ఉండేలాగా. సో రూమ్ కూడా చాలా బాగుంది. ఇది మేము తీసుకున్న రూమ్. అండ్ ఇది రూమ్ ఎంట్రన్స్. రూమ్ నెంబర్ ఇది. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇలా 3 beds అనేటివి ఉంటాయి. 3 అటాచ్ చేసి ఉంటాయి. మేము మొత్తం 6 members కాబట్టి బాగుంది. రూమ్ కూడా చాలా బాగుంది. మీకు క్యామ్లో మాత్రం కొంచెం చిన్నదిగా కనిపిస్తుందేమో ఇది. సో ఇంకా అందరు పడుకో ఉన్నారు. నేను మమ్మీ అయితే నిద్ర లేచేసి ఇంకా రెడీ అవుదాం కదా అని చెప్పి ఈ టైంలో తీస్తున్నాను. వాష్రూమ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఒక్కటి ఏంటంటే మైనస్, ఇక్కడ మిర్రర్ చూపిస్తాను, ఇది కొంచెం బాగాలేదు. మిగతా అంతా బాగానే ఉంది. అండ్ ఇంకా అందరం నిద్ర లేచేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. ఇంకా గుడికి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయాం.
మేము తీసుకున్న రూమ్ గుడికి చాలా దగ్గరలో ఉంది. 5 to 10 minutes కూడా పట్టలేదు చెప్పాలంటే. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి గుడికి అయితే వచ్చాం. ఇక్కడ కూడా ఫోన్స్ లోపలికి అలౌ లేదు. ఇక్కడ మన దగ్గర ఉన్న మొబైల్లోనే మేము పిక్స్ అయితే తీసుకున్నాము. గుడి బయట చాలా ప్రశాంతంగా ఉంది అసలు. ఇక్కడ గుడి లోపల ఇంకా బాగుంది చెప్పాలంటే. సో ఇలా ఉంది బయట. ఇది ఇంకా లోపలికి వెళ్ళేసి దేవుడి దర్శనం అయితే అయిపోయింది. బయటకు వచ్చేసాం. ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి. నాకు బాగా నచ్చింది వెళ్ళే దారిలో మొత్తం అసలు మనకు పొలాలే కనిపిస్తాయి అసలు మొత్తం. ఇప్పుడు చూడండి, ఇక్కడ సాయిబాబా చూడండి ఎంత హైట్లో ఉన్నాడో. బాగుంది కదా అని చెప్పి ఇలా తీశాను. నాకైతే చాలా బాగా నచ్చారు. ఇక్కడ నుండి మనం యాగంటికి అయితే వచ్చాము. సో ఇలా ఉన్నాయి ఇక్కడ స్టెప్స్, ఇవన్నీ కొండల దగ్గర కనిపిస్తున్నాయి కదా. సో గుడి బయట ఇలా ఉంది అండ్ గుడి లోపల చాలా బాగుంది టెంపుల్. అంటే ఎప్పుడో వెళ్ళానండి అసలు. నేను చాలా ఇయర్స్ అయిపోయింది. బిఫోర్ మ్యారేజ్ వెళ్ళాను, తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాను. చాలా చాలా బాగుంది టెంపుల్. ఇక్కడైతే మనకు మొబైల్ అలో చేశారు. ఇక్కడ లోపలికి వచ్చాను. లోపల ఇక్కడ గాలి దీపం అది అంటారు కదా, సో అది కూడా ఇక్కడ ఉంది. 2 కొండల మధ్యలో అక్కడ. అండ్ గుడి ఇలా ఉంది. బట్ ఎక్కడికి వెళ్ళినా మీ బ్యాగ్స్ కానీ మీ ఫోన్స్ కానీ జాగ్రత్త. ప్రతి చోట మీకు ఇక్కడ కోతులు అయితే ఉన్నాయి, జాగ్రత్త అని చెప్తాను. సో ఇక్కడ రాగానే ఫస్ట్ కుంకుమ ఇవన్నీ కృషికి పెట్టేసి లోపలికి వెళ్ళేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా లోపలికి ఇంక మొబైల్ అయితే అలో లేదు, ఇక్కడ వరకు అయితే ఉంది. సో ఇక్కడ మాల అయితే తీసుకున్నాడు సుని. కలింగమాల ఏదో అంటారు కదా, పేరు తప్పైతే మాత్రం ఏమనుకోకండి. నేను పేరు తప్పుగా పలికానేమో. కలింగమాల కరెక్ట్గా అయితే పలకలేదు. బట్ సో ఆ మాల అయితే తీసుకున్నాడు ఇక్కడ సుని. సో తీసుకొని బట్ అది ఏం చేయాలి ఏమేం చేయకూడదని చెప్తున్నారు అక్కడ పూజారి గారు. అండ్ అక్కడ తర్వాత ఇక్కడ నంది దగ్గరికి అయితే వచ్చేసాను. అప్పుడు నేను చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి నంది అయితే కొంచెం పెరుగుందండి. సో మన కోరికలు నంది చెవులో వెళ్ళి చెప్పుకోవాలంటారు కదా, సో అలా వెళ్ళి చెప్పుకొని తిరిగి అయితే వచ్చేసాను. సో ఇది ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. అండ్ అక్కడి నుంచి మేము ఇక్కడ నవాబ్ బంగ్లా అయితే వచ్చామండి. చాలామంది దీన్ని ఎందుకో అరుంధతి మూవీలో ఉన్న బంగ్లా అలా అని అన్నారు. బట్ అక్కడ పేరు అయితే మాత్రం నవాబ్ బంగ్లా అని రాసింది. బట్ తెలీదు. బట్ ఆ విధంగానైతే ఉంది నేను చూసినప్పుడు. సో అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ టికెట్ తీసుకొని 20 రూపీస్ అనుకుంటా లోపలికి వెళ్ళడానికి. టికెట్ తీసుకుని అయితే వచ్చాం. ఇంకా లోపలికి వచ్చి ఏమీ ఉండవు. ఒక చిన్నది ఒకే ఒకటి ఐస్ క్రీమ్ షాప్ అనేది పెట్టుకో అన్నాడు. షాప్ కూడా కాదు, బండి, సైకిల్ లాగా ఉంటుంది కదా, సో అలాంటి బండి అయితే పెట్టుకో అన్నాడు. ఇంకా లోపలికి వెళ్తే మనకి ఏమీ ఉండవు. పాత బంగ్లా ఎట్లా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది లోపల కూడాను. సో బయట నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది ఇది. సో ఇది బంగ్లా. నేను చెప్పాను కదా ఆటో ఇదే పెట్టుకో ఉన్నాడు అనమాట, ఐస్ క్రీమ్స్ అని. నేను బట్ ఇక్కడ పైకి ఎక్కి చూస్తే కూడా మొత్తం పొలాలే కనిపిస్తాయి. సో కాసేపు అది చూసేసి మళ్ళీ ఇంకా మేము బెలూన్ కేవ్స్కి అయితే వచ్చేసాం. చెప్పాను కదా ఇవన్నీ కూడా ఎప్పుడో ఇంజనీరింగ్ చదివేటప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. అప్పుడైతే లాస్ట్ వరకు వెళ్ళిపోయాను బెలూన్ కేవ్స్కి. మనకు మధ్యలో గాలి ఎక్కడ రాదు. 1 or 2 ప్లేసెస్లో మాత్రమే పైనుంచి ఎయిర్ పంప్స్ లాగా పెట్టుంటారు. అప్పుడైతే బాగా ఇంకా కాలేజ్ డేస్ కదా, ఇంకా అప్పుడు ఇంకా ఏజ్ కూడా చిన్నది, పైగా సన్నగా ఉండేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం ఫాస్ట్గా. బట్ ఇప్పుడు అస్సలు కొద్దిసేపు నడిస్తేనే కొంచెం ఊపిరాడినట్టు అయిపోయింది. సగం వరకు వెళ్ళి ఇంకా వెనక్కి అయితే వచ్చేసాను. ఆ తర్వాత ఇంకా వెళ్ళే దారిలో ఇలా నాపరాల క్వారీ అయితే ఉంది, ఇవన్నీ కనిపిస్తాయి. అక్కడి నుంచి ఎగువ అహోబిలం అండ్ దిగువ అహోబిలం అంటాం కదా, సో ఇప్పుడు పైకి అయితే వచ్చాము మేము. సో మన వెహికల్ అయితే అలో లేదు లోపలికి.
ఎంట్రన్స్ వరకు మన వెహికల్లో వెళ్ళి అక్కడి నుంచి ఫ్రీ బస్ అనేది ఉంటుంది. సో ఆ బస్ ఎక్కించుకొని వెళ్ళి మళ్ళీ ఆ బస్సే తీసుకొని వస్తుంటుంది అనమాట. అంటే వస్తూ పోతూ ఉంటాయి బస్సెస్, ఒకటే బస్ అది మమ్మల్ని తీసుకొని వెళ్తుందా, తర్వాత వచ్చేటప్పుడు వేరే వాళ్ళు ఎక్కొచ్చేస్తారు. సో అలా అయితే ఉంటుంది. కొంతమంది కొంచెం దూరమే కదా నడుచుకొని కూడా వెళ్తూ ఉన్నారు. బట్ నడిచే ఓపిక లేక బస్ కోసం అయితే వెయిట్ చేసాం. ఈ బస్సేనండి. ఇప్పుడైతే బస్ ఎక్కి ఇంకా దర్శనానికి అయితే పైకి వెళ్ళిపోతూ ఉన్నాము. సో పైకి వచ్చేసాం. ఇంకా దర్శనం కూడా అయిపోయింది గుడిలో. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం పైన కూడా. అంటే తిరిగి మళ్ళీ బస్సు రావాలి కదా పైకి. సో వెయిట్ చేస్తున్నాం. బస్సు వస్తే మళ్ళీ మేము ఇంకా కిందకి వెళ్ళిపోవాలి. అంటే దిగువ అహోబిలంకి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు. సో మొత్తం అసలు చెట్లు, కొండలు ఇలానే ఉంది. ఇంకా మా బస్ అయితే వచ్చేస్తూ ఉంది. సో అందరు వెయిట్ చేస్తూ ఉన్నాం బస్ కోసం. ఇక్కడ కొంచెం స్నాక్స్కి అయితే ఉన్నాయి. ఇంకా బస్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా మేము బస్ ఎక్కేసి కిందకైతే వెళ్ళిపోతాం. చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళాలంటే ఈ ప్లేస్కి మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే క్రిష్కి 10.5 years. క్రిష్ని తీసుకువెళ్ళడానికి పాపం మేము చాలా అవస్థపడ్డాం. ఆ జర్నీ అంతంత లాంగ్ జర్నీలు చేయలేక. సో ఇక్కడికైతే మేము కిందకు వచ్చిన వెంటనే ఇక్కడ దేవుడిని అయితే ఇలా బయటికి తీసుకొస్తూ ఉన్నారు గుడిలో నుంచి బయటికి. మేము లోపలికి ఎంటర్ అవుతుంటే ఇట్లా బయటికి వస్తున్నారు. మేము లోపల నుంచి బయటకు వస్తుంటే మళ్ళీ దేవుడు లోపలికైతే వస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. సో ఎంత ప్రశాంతంగా ఉందంటే గుడి లోపలికి వెళ్ళిన తర్వాత నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది టెంపుల్ లోపలికి వస్తే. చాలా కూల్గా, అసలు ఏ టెన్షన్ లేకుండా అంత కూల్గా అయితే నేను ఉన్నాను. ఈ ట్రిప్ మొత్తంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత కూల్గా ఉన్నానంటే అంత కూల్గా ఉన్నాను. మేబీ ఐ డోంట్ నో ఎందుకు అని. సో ఇలా అయితే ఉంది టెంపుల్. ఈ విధంగా ఉంది. ఇంకా లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని బయటకైతే వచ్చేస్తాము. ఇక్కడ ఫోన్ లోపలికి ఎలా ఉంది కానీ ఇక్కడ వరకు ఎంట్రన్స్. ఆ తర్వాత ఫోన్ అయితే నేను లోపల పెట్టేశాను. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా ఏమీ షూట్ చేయలేదు. సో ఈ పార్ట్ వరకే ఇలా తీశాను. ఇంకా లోపలికి వెళ్ళిపోతూ దర్శనం చేసుకొని త్వరగా అయితే బయటకు వచ్చేస్తాను. అండ్ వాళ్ళు చెప్పాను కదా మేము బయటకు వస్తుంటే తిరిగి దేవుడు ఎదురొచ్చారని చెప్పేసి. సో మళ్ళీ దేవుడు ఇలా అయితే ఎదురొచ్చారు మాకు. ఇక్కడైతే దర్శనం బాగా జరిగింది. దేవుడి గురించి ఎంత చెప్పినా చెప్పిందే మళ్ళీ చెప్తున్నా సరే అస్సలు బోర్ అనిపించదు కదా. అయిపోయిన వెంటనే ఇంకా డిన్నర్ చేద్దామని వచ్చాము. ఒక హోటల్కి అయితే వచ్చాం. బట్ హోటల్ పేరు చెప్పట్లేదు నేను, ఎందుకంటే ఫుడ్ నాకు అంత అనిపించలేదు కాబట్టి చెప్పట్లేదు. ఇంకా నెల్లూరుకి ఇంటికైతే వచ్చేసాము.